తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నితీష్ కుమార్ గారి నాయకత్వం నితీష్ కుమార్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పెండింగ్ పనులు వెంటనే పెండింగ్ జై తెలంగాణ జై తెలంగాణ అన్నవడ్ల బోనస్ వెంటనే అన్నవడ్ల బోనస్ వెంటనే పెండింగ్ ఇందరగిరి ఉల్లంపల్లి రోడ్డు వెంటనే ఇందరగిరి ఉల్లంపల్లి రోడ్డు వెంటనే మండలంలోని అభివృద్ధి పనులన్నింటి వెంటనే మండలంలోని పలు అభివృద్ధి పనులన్నింటి వెంటనే గుమ్మనపల్లి తెలంగాణ జై తెలంగాణ రైతులకు సన్నవడ్లకు బోనస్ వెంటనే రైతులకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో గత ప్రభుత్వాలు ఏవైనానో ప్రజలు మాత్రం నిరంతరం ఒకటే కాడ ఉంటున్నారు. దాన్ని పరిగణలో పెట్టుకొని ప్రభుత్వాలు వ్యవహరించాలి. ఏంటంటే గత ప్రభుత్వం చేసిన హామీలన్నింటినీ తుంగలో తొక్కినట్టు విధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు చేసిరు మాకెందుకు లేని కాకుండా ప్రజలు ఎవరికైనా ప్రజలే కాబట్టి గత ప్రభుత్వం చేసిన హామీలు మొన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో రేకొండ టు ఎగ్లాస్పూర్ రోడ్డు బ్రిడ్జ్ వెంటనే పూర్తి చేయాలి. ఇంకా అలాగే సుందరి టు ఉల్లంపల్లి రోడ్డును మరియు అలాగే మండల కేంద్రంలో పలు కమ్యూనిటీ హాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిన చిగురుమాడు మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఇంతవరకు కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు. వాటన్నింటిని వెంటనే మంత్రి గారు మనకు స్పెషల్గా రవాణా శాఖ మంత్రులుగా ఉన్నారు కాబట్టి మన హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి తొలి మంత్రిగా ఉన్నప్పటికీ అభినందనలు తెలియజేస్తూ, కానీ ఈ పనులు చేసినప్పటికీ మాత్రమే అభినందన అనేది వెల్లవెత్తుతుంది. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మంత్రి గారిని మాత్రం రోడ్డు మీద తిరగకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నిరంతరం అడ్డుకుంటారని సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. జై తెలంగాణ గురించి ఈరోజు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ నుంచి చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సర్పంచ్ల బిల్లులు కూడా ఇవరకు పెండింగ్ బిల్లు ఇవ్వలేదు. ఇవ్వకముందే ఎలక్షన్ పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి సర్పంచ్ పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా ఇంకా చాలా ఇలా పోతే ప్రతి గ్రామంలో కానీ ఇదివరకు వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలు కానీ కొత్త పనులు ఏం లేవు. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన పనులే చేసి వాటికి కొబ్బరికాయలు కొట్టి అవి చేయడం తప్పితే కొత్త పనులు తీసుకొచ్చి చేసిన దాఖలు లేవు. కాబట్టి కనీసం ఆ పనులైనా పూర్తి స్థాయిలో చేయాలని కోరుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి పనులు వెంటనే ప్రారంభించాలని, అదేవిధంగా ఈ యొక్క మండలంలోని అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అదేవిధంగా మొన్న మెంత తుఫాన్ బాధితులందరికీ కూడా నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మండల హెడ్ క్వార్టర్ మన యొక్క మండల ఆఫీస్ ముందు ఎంపీడీఓ గారి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మండలంలోని లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా నా ఉదయపరంగా నమస్కారం తెలియజేస్తూ, అయ్యా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఈ యొక్క రేకొండ టు ఎగ్లాస్పూర్ ఒక రోడ్డుకు గత ప్రభుత్వంలో 2,10,00,000 మేము శాంక్షన్ చేసి శిలాపాలకాలు వేసి టెండర్ కూడా పూర్తి కంప్లీట్ అయ్యే టైంలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అయిపోయినాయి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా అటువంటి పనులు ఎందుకు చేయలేదు? దాంతో ఆ రేకొండ ప్రజలు ఏంటి విధాలుగా ఇబ్బంది పడతారో వాళ్ళు ఒక్కసారి మీరు ఆ ఊరిని విజిట్ చేస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఉల్లంపల్లి టు సుందరి టు ఉల్లంపల్లి రోడ్డు కూడా 2,25,00,000తోనే దాన్ని శాంక్షన్ చేయించి మన పోయిన ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు శాంక్షన్ చేయించి శిలాఫలకం చేసి అది చేసింది టెండరు అది చేసిన తర్వాత కూడా ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఇంతవరకు కూడా అది శాంక్షన్ చేయలేదు. కాబట్టి దాంతోనే ఆ ఉల్లంపల్లి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా రామంచ ముదుమాణిక్యం వర్క్ కూడా ఆల్రెడీ మేము శాంక్షన్ గత ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు శాంక్షన్ చేసినప్పటికీ కూడా దానికి ఇంతవరకు తట్టిన మట్టి పోయలేదు, ఇంతవరకు పని స్టార్ట్ చేయలేదు. అదే రామంచ ముదుమాణిక్యం తర్వాత ఇవన్నీ కాకుండా 2 SDF కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద
2,50,00,000 ఫండ్ తీసుకొచ్చి మన మండలానికి కుల సంఘాలు అయితేంది అభివృద్ధి పనులకు అన్ని చేస్తే కొన్ని కుల సంఘాలు అని కులాలని డెవలప్ అంటే అవి కంప్లీట్ అయినప్పుడు కూడా వాటికి ఇంతవరకు బిల్లులు చేయలేదు. మిగతా అన్ని కూడా అట్నే మొత్తం ఒక్క పని కూడా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇవే కాకుండా ముఖ్యంగా మన ఇందుర్తి టు కోయడ రూట్లో ఆ కల్వర్టు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెంటనే ఆ కల్వర్టు కూడా ఇమీడియట్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కాక మన మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కొరకు రోడ్లు కానీ అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మీరు వచ్చి 2 సంవత్సరాలు అయితే కూడా ఎక్కడ ఏం చేసిండ్రో మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే మండల రాజకీయాల కోసం ఆలోచించకుండా ఎలక్షన్లప్పుడే రాజకీయం ఆలోచించాలి తప్ప మిగతా కాలం అంతా కూడా సంక్షేమం డెవలప్ అభివృద్ధి గురించి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు కూడా అర్హులందరికీ ఎవరికి ఇవ్వలేదు. అదేగా బతుకమ్మ సీరియలు కేవలం బతుకమ్మ పండుగ అప్పుడు తెప్పించిన సీరియలు అప్పుడు ఇవ్వకుండా ఎలక్షన్లో ఏదో స్థానిక సంస్థ ఎలక్షన్ పెడతా అని చెప్పి ఇప్పుడు నిన్న నుంచి ఈ ఇందిరమ్మ సీరియల్ రెండు కూడా అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మహిళలందరికీ ఇస్తలేరు, కేవలం ఒక గ్రూప్ సభ్యులందరికీ ఇచ్చుకుంటూ తూతు మంత్రంగా దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. అది కాకుండా యాసంగి సన్నబోట్ల బోనస్ ఇంతవరకు కూడా ఇవ్వలేదు. జిల్లా మొత్తంలో కానీ మన మండలం కానీ ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా ఈ యొక్క సన్నవడ్ల బోనస్ ఇవ్వలేదు. వెంటనే ఆ యాసంగి సన్నవడ్ల బోనస్ ఇవ్వాలని చెప్తాను. మనం మంత్రి గారు మాట్లాడుకుంటూ ఉత్తమ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ యొక్క కాలం సన్నవడ్లు ఇస్తాను ఇప్పుడని చెప్పి ఇస్తారు. ఇప్పుడు ఇచ్చుడు కాదు, యాసంగి రైతులకు అన్యాయం కావద్దు. యాసంగి రైతులకు కూడా వెంటనే ఈ యొక్క సన్నవడ్ల బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా వెంటనే కంప్లీట్ చేయాలి. మెంత తుఫాన్ బాధితులు ఎందుకే నష్టపరిహారం ఇస్తామని ఆర్భాటంగా సీఎం గారు వచ్చిండు, మన మంత్రి గారు కూడా తిరిగిండు, సంతోషకరం. ఒక భరోసా కనిపించడు అందరికీ, కానీ అది భరోసా కాదు. ఆర్థిక సాయం చేస్తేనే భరోసా ఇచ్చినట్టు, మాటలు కాదు చేతులు కావాలి. అదందరూ ప్రజలు బాధితులందరూ అదే డిమాండ్ చేస్తారు. కాబట్టి మంత్రి గారు వెంటనే వీళ్ళందరూ కూడా ఈ యొక్క నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటితో పాటు మండలిలో మీరు చెప్పిన హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున పెద్ద మొత్తంలో మీ యొక్క ఉద్యమాలు చేసి మీ యొక్క కనువిప్పి కలిగే విధంగా ప్రజలందరినీ దీన్ని కూడబట్టుకొని మేము అందజేస్తాం. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో మీ పార్టీకి మీ అభ్యర్థులకు ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ వెంటనే రాజకీయాల కోసం కాకుండా అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తూ వెంటనే ఈ పెండింగ్ పనులన్నీ కూడా వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అయ్యా అని మేము పదే చెప్తూనే ఉంటాను, కానీ వారి ఒక్కసారైనా స్పందించి ఏం జరిగింది పరిస్థితి ఏందనేది చెప్పడం లేదు. మరి 2 సంవత్సరాల నుంచి మరి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మరి ఎన్నోసార్లు మైకు పట్టి పేపర్ల ద్వారా అయ్యా మాకు మంజూరైన డబ్బు ఎక్కడున్నది చెప్పు అని అడుగుతాను, దాని పని అయ్యా అని అడుగుతాం తప్ప ఇంతవరకు సూత అసలు ఆ పైసలు ఉన్నాయా లేవా అనే మాట ఒక్కసారి అనే నోట చెప్పడం లేదు. కనీసం మరి వరకు చేస్తామనే మాట చూడలేదు. మరి 2,50,00,000 అవి సరిపోయావని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, కార్యకర్తలే మేము మళ్ళీ ఒక కోడి తయారు చేసినావా నువ్వు గట్ల కాదని చెప్తారు. అయ్యా నీ కోటి కాదు నాయన, 2,50,00,000 రూపాయలు మంజూరై టెండర్ అయి ఉన్నప్పటికీ సుత మరి పని ఎందుకు జరుగుతలేదని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. మరి మీరు కమిషన్ల కొరకు ఆపుతారా? మరి ఆ రోడ్డు పనులు కారణం ఏందనేది మాకు చెప్పాలని మరి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నాం. ఎందుకంటే మా హయాంలో సతీబాబు 2,50,00,000 నీకు కావాలంటే చూపిస్తా అన్నాం. ఎప్పుడు మంజూరైంది డేట్తో సహా నంబర్తో చెప్తాను చూతానికి చెప్తాను. అయినప్పటికీ చూతాను ఒక్కసారి రేకొండకు వచ్చినావు, ఈత చెట్టు నాటిన వాటి వచ్చి రేపు చేసేనా అన్నావు. ఒక ఏ వచ్చిండు ఒక డి వచ్చిండు అడిగి వచ్చి ఏం చేయాలి అన్నారు. రేపు పొద్దుగాల కాంట్రాక్టర్ మారుతాడు, ఇంకో కాంట్రాక్టర్ వస్తాడు. మరి ఈ కాంట్రాక్టర్ మారేంది, ఇంకో కాంట్రాక్టర్ వచ్చుడేంది, అసలు వీళ్ళు చెప్పేది ఏందో ఏం అర్థం అవుతలేదు. మరి ఉల్లెంపల్లి సుత మరి రోడ్డు కావాలని పాపం ఉల్లెంపల్లి ప్రజలు ఎన్నోసార్లు బాధపడ్డ రోడ్డు మంజూరైనా అది ఇప్పటి వరకు సుత దానికి గతి లేదు, శుద్ధి లేదు. మట్టి నింపారు, ఎక్కడో అక్కడ పత్తా లేకుండా వేరు. మరి ఈ పైసలను మీరే ఇడిపించుకొని మరి ఇంకో పండేటన పెట్టిరా, మరి ఏం చేస్తారనేది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి ఖచ్చితంగా రేకొండ పని ఇటు ఉల్లెంపల్లి పనులను మీరు వెంటనే తక్షణమే మరి ఎలక్షన్ కోడ్ పడక ముందే పడ్డ సుతావి మంజూరై ఉన్నాయి, టెండర్ అయినా కాబట్టి ఆ వర్కులను మీరు స్టార్ట్ చేయాలని
మేము మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని మరి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అయ్యా నువ్వు బీసీ బిడ్డవు, నీకు కనీసం 10 సార్లు చెప్తున్నా, దీంతో ఒక 100 సార్లు అయిపోవచ్చు మైకులు పట్టుకొని ఒక్కసారన్న దాని మీద నువ్వు నిఘా వేసి ఇది కరెక్టా కాదనే దాని చూడకుండానే అట్టిగానే వెళ్ళిపోతున్నావు. అది కాదు, నువ్వు బీసీ బిడ్డవు, మంజూరై ఉన్న డబ్బు ఎక్కడున్నది దాన్ని చెప్పాలని అడుగుతాం తప్ప పని పూర్తి అనేది చేయించు, ఆ డబ్బు ఎక్కడైనా చెప్పాలని మేము అడుగుతున్నాం. ఒకవేళ ఈ ఎలక్షన్ లోపు వర్క్ స్టార్ట్ కాకపోతే రేకొండ ప్రజలను తీసుకొని నీ ఇంటికత్త కరీంనగర్ లేకపోతే నువ్వు హైదరాబాద్ వస్తా అని ఈ సందర్భంలో, ఎందుకంటే మాకు మీ ఇట్లా చెప్తే నీకు అర్థం అవుతలే కావచ్చు. రేపటి నుంచి రైతాంగం మొత్తం వెళ్తుంది, వర్షం పడితే మన విలేకరు అనేది అందరూ చూసారు. అక్కడికి పోవాలంటే 800 మంది రైతులు ఆవులు గొడ్లు ఇక్కడి నుంచి మొదలుకొని చిగిరిమా నుండి సుందరగిరి ఇట్లా పడి ఆనంది సైదాపూర్ నుండి మళ్ళీ ఎదిలాసుపురం చేరుకొని మరి రైతులు అక్కడ పాలు విండుకునే దౌర్భాగ్యం ఏర్పడ్డది. ఈ రోడ్డు పూర్తి చేయాలని మీరు ఖచ్చితంగా దీన్ని నిర్ణయం తీసుకోవాలని పొన్నం బాబు గారిని మేము చెప్తాను. దయచేసి నువ్వు రాజకీయంగా ఆలోచించి మరి ఏదో దెబ్బ కొట్టాలనుకుంటే కరెక్ట్ కాదు. నువ్వు బీసీ బిడ్డవు, ఒక మినిస్టర్గా అయిన వాటి నువ్వు ఖచ్చితంగా పనిచేసి చూపించాలని మేము సవాల్ ఇస్తున్నాం. జై తెలంగాణ.